హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నానండి. ఇదైతే ఆనియన్ లేకుండా చేస్తానండి. ఈ కర్రీ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. నేనైతే లేత బెండకాయలు అయితే నేను తీసుకున్నానండి. మనం ఫ్రై చేసేటప్పుడు చాలా లావుగా అయితే అస్సలు కట్ చేసుకోవద్దండి, చాలా సన్నగా కూడా కట్ చేసుకోవద్దు. చూసి మీడియం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం బెండకాయలు కట్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు చాకు ఊకే అంటుకపోతుంటాయండి ముక్కలు. దానికోసం ఒక చిన్న టిప్ అండి. చాకుకి కొద్దిగా ఆయిల్లో రుద్దుకున్నట్లయితే, దానికి అప్లై చేసినట్లయితే బెండకాయ కట్ చేసేటప్పుడు చాక్ అనేది అస్సలు అంటుకపోవు. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. ఇబ్బంది కూడా ఉండదన్నమాట. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అన్నీ నేను ఒక ప్లేట్లో తీసుకొని అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. అది కొద్దిగా వేడి కాగానే 2 పావుల నూనె అయితే నేను పోస్తున్నానండి. ఫ్రైకి అయితే ఎక్కువ నూనె అయితే పట్టదండి, మీడియంగానే పడుతుంది. నూనె కొద్దిగా వేడి కాగానే పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. ఎక్కువగానే వేసుకోవాలండి, కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఒక ఎండుమిరపకాయ అయితే తుంచి వేసుకున్నానండి. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా బెండకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసేసుకున్నానండి. ఒకసారి కలబెట్టుకుందాము. ఎంత చక్కగా కలపెట్టుకుంటే అంత బాగుంటుందండి కర్రీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మూత అనేది అస్సలు పెట్టకూడదండి. దానికి జిగుటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రైకి అయితే అస్సలు పెట్టకూడదు మూత. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. అందులో నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా జిగుటుగా వస్తుందండి. ఇక్కడైతే ఒక చిన్న టిప్ చెప్పబోతున్నానండి. ఇలా జిగుటుగా అనిపించినప్పుడు అందులో ఒక చిన్న నిమ్మకాయ చెక్కని పిండుకున్నట్లయితే ఆ జిగుటను అనేది, నిమ్మకాయ రసం అనేది విరగొడుతుందండి. జిగుట అనేది అస్సలు ఉండదు, జిగుట అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు అలాగే యూజ్ చేసుకుంటూ ఉంటానండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. వద్దనుకుంటే మాత్రం వేయకున్నా పర్వాలేదు. కొంచెం నిమ్మకాయ రసం వేసుకున్నట్లయితే జిగుట అనేది వెళ్ళిపోతుందండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. బాగా చక్కగా కలబెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రై చేసేటప్పుడు మొత్తం స్పూన్ని మొత్తం తిప్పేయకూడదు, పొడి పొడి చల్లుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు అందులో కొద్దిగా కారం వేసుకోవాలి, అలాగే కొద్దిగా ఉప్పు. మనం ఇందాక ఆల్రెడీ వేసాం కదండి, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇలా స్పూన్ని పొడిలాగా చల్లుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఒకటేసారి తిప్పేయకూడదు, బెండకాయ ముక్కలు అనేటివి విరిగిపోతుంటాయి. ఒక 2 నిమిషాలు అయితే కుక్ అయినిద్దాం. ఇప్పుడు అందులో ధనియాల పౌడర్ అయితే నేను వేస్తున్నానండి. నేను ధనియాలని బాగా వేయించుకొని పౌడర్ చేశాను. ఇందులో గరం మసాలా ఇవేమీ అవసరం లేదండి, జస్ట్ న్యాచురల్గా ధనియాల పౌడర్ వేస్తున్నాను. అందులోనే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందామండి. అంతే అండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ఆనియన్ లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.